పాకిస్తాన్ ఆగడాలు మనం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వకూడదు. ఒకవేళ పాకిస్తాన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటర్ అయితే ఇజ్రాయెల్ అమెరికా ఎదుర్కోగలుగుతాయా పాక్ని? ముఖ్యంగా పాకిస్తాన్ని ఎంతవరకు ఇజ్రాయెల్ కట్టడి చేయగలుగుతుంది? ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు భారత్ పాక్లో జరిగేటప్పుడు భారత్ మిసైల్స్ పాకిస్తాన్ మిసైల్ చూసినట్టు ఇప్పుడు పాకిస్తాన్ రియల్గా ఇరాన్ యుద్ధంలోకి ఎంటర్ అవుతాయి, ఇరాన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా ఎంటర్ అవుతాయి. మనం వాళ్ళ ఆయుధ బలాబలాలు చూడాలి. ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్ దగ్గర ఏంటంటే అధునాతనమని విమానాలు ఉన్నాయి. F-35 ఫైటర్స్ అంటే 200 1000 యుద్ధ విమానాల దాకా సేకరించుకోగలదు అమెరికా హెల్ప్ తీసుకుంటే. అమెరికా డైరెక్ట్గా ఎంటర్ కాదు కాబట్టి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ బలాబలాలు మనం చూస్తే పాకిస్తాను చాలా శక్తివంతమైన దేశం. ఏ విషయంలో? అణ్వస్త్రాలు. అంటే ఇజ్రాయెల్ని పోటీపడే పాకిస్తాన్ గెలవలేదు, కానీ అన్ని విషయాల్లో ఇరాన్ కంటే చాలా రెట్లు ఎక్కువ కాబట్టి ఇజ్రాయెల్ కష్టకాలం మొదలవుతుంది. ఏ విధంగా? ఇప్పుడు అకార్డింగ్ టు సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం పాకిస్తాన్ దగ్గర 160 అణ్వస్త్రాలు ఉన్నాయి. అణు ఆయుధాలు తయారు చేయడానికి అన్ని సామాగ్రి ఉంది, టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇరాన్ కోల్పోయింది. ఏం కోల్పోయిందండి? ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసే కెపాసిటీని పాకిస్తాన్ ఈజీగా ఇచ్చేస్తుంది. అవసరమైతే 110 అణ్వాయుధాలు అమ్మేస్తుంది, ఎందుకంటే దానికి డబ్బులు లేవు కాబట్టి. సో పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఇజ్రాయెల్ కంటే చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ డబుల్. ఇజ్రాయెల్కి ఉన్నది 90 అణ్వస్త్రాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ దీన్ని మిసైల్ ఫోర్స్ చూస్తే పాకిస్తాన్ మిసైల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్, దాని యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ ఇజ్రాయెల్కి. పాకిస్తాన్కి 0 అనుకోవాలి, మనం అంతా పోగొట్టేసాం. కానీ ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్న షహీన్ మిసైల్స్, ఈ గోరీ హతాఫ్ అనే మిసైల్ ఇజ్రాయెల్ దాకా కొడతాయి. ఇజ్రాయెల్ ఈజీగా ఢీకొంటే, అది కూడా అణ్వస్త్రాలతో. అది ఇజ్రాయెల్కి ప్రమాద గంటికలు. 2, పాకిస్తాన్ దగ్గర కూడా అత్యాధునిక వాయుసేన ఉంది. ఇది JF-10 JF-17 థండర్ F-16 లాంటివి. అవి ఇజ్రాయెల్ని కూడా అటాక్ చేస్తాయి, ఎందుకంటే దీని దగ్గర సుమారు 2000 వైమానిక దళం ఉంది, చాలా శక్తివంతం. ఇరాన్కి అది లేదు. ఇప్పుడు ఇరాన్కి యాడెడ్ అడ్వాంటేజ్, ఇరాన్ సపోర్ట్ పాకిస్తాన్ చేస్తుందంటే ఇరాన్ బలం 3 ఇంతలు పెరిగినట్టే. ఇజ్రాయెల్ ఆపదలో పడద్ది. ఇరాన్ గగనతలాన్ని ఇది రక్షించగలిగిద్ది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇవ్వగలిగిద్ది. సో ఇరాన్కి సపోర్ట్కి వెళ్తే ఇజ్రాయెల్ కష్టాలు మొదలవుతాయి. కానీ ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇరాన్ ఇష్టం వచ్చినట్టు అక్కడికి వెళ్ళింది అనుకోండి, అమెరికా ఊరుకోదు. ఎందుకంటే అమెరికా ఈరోజు ఇరాన్ మీద వెళ్ళే మిసైల్స్ ఒకవేళ ఐరన్ డోమ్ ఫెయిల్ అయ్యి లోపలికి వెళ్తే దాన్ని పెట్రోయిటిక్ మిసైల్ సిస్టంతో, యారో మిసైల్ యాంటీ డిఫెన్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టంతో, యారో పెట్రోయిటిక్తో రక్షిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ అమెరికా ఉండగా, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ కార్ల్సన్, నిమిట్జ్ క్లాసు ఇంకా ఇలాంటివి అక్కడ ఉండగా పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి అసలు వీలు ఉండదు. కానీ ఇరాన్కి సపోర్ట్గా ఆయుధాలు ఇవి సప్లై చేస్తే మాత్రం ఇరాన్ ఎదుర్కొంటే పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి? పాకిస్తాన్ ఆయుధాలు ఇరాన్కి వెళ్తుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటు ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా ఇరాన్ పాకిస్తాన్ ఎంటర్ అవుతే ఇజ్రాయెల్కి కష్టకాలం మొదలవుద్ది. అప్పుడు ప్రత్యక్షంగా అమెరికా వస్తేనే ఇజ్రాయెల్ రక్షించబడుతుంది, లేకపోతే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అణ్వస్త్రాలు ఉన్నాయి దీని దగ్గర 160, వాటిని ప్రయోగించే మిసైల్స్, ప్రయోగించే ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి దీని దగ్గర. కాబట్టి ఇరాన్కి అణ్వస్త్రాలు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లు ఇవ్వచ్చు. సో ఇరాన్ గగనతలాన్ని అయతొల్లా ఖైమోనీ గారిని రక్షించడానికి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఖైమోనీనే డైరెక్ట్ టార్గెట్ చేసేసింది కాబట్టి ఈ ఖైమోనీ రక్షణకి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ఇస్లామిక్ వరల్డ్ ప్రపంచంలో హీరోగా చిత్రీకరించి ఇరాన్ ఇస్లామిక్ దేశాల్లో తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుని భారత్కి ఎగ్నెస్ట్గా పనిచేసే అవకాశం. అంటే అమెరికాకి ఎగెనిస్ట్గా నిర్ణయం తీసుకున్నట్టే కదా పాకిస్తాన్, ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ 2 ఒకటి కాబట్టి, ఇరాన్ అనేది అమెరికాకి ఇజ్రాయెల్కి రెండింటికి ఉమ్మడి శత్రువు కాబట్టి. మరి పాకిస్తాన్ వెనకాల ఎవరైనా ఉన్నారంటారా, లేకపోతే చైనా డైరెక్షన్లో పాకిస్తాన్ పనిచేస్తుందా? ఎస్ అండి, అబ్జల్యూట్లీ చైనా డైరెక్షన్ లేకుండా పాకిస్తాన్ ఈ పని చెయ్యదు. ఎందుకు? ఇజ్రాయెల్ అనేది పూర్తి రక్షణ ఛత్రంలో ఉంది. ఎవరి రక్షణ ఛత్రంలో? అమెరికా, యూరోపియన్ కంట్రీస్, నాటో. అంటే ఇజ్రాయెల్కి ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే, ఇజ్రాయెల్ $500 బిలియన్ ఎకానమీ. గత అక్టోబరు 2023 నుండి అంటే గత 2 సంవత్సరాలుగా పూర్తి యుద్ధం చేస్తుంది. ఫస్ట్ హమాస్ మీద చేసింది, తర్వాత హిజ్బుల్లా మీద చేసింది లెబనాన్లో, తర్వాత అది హౌతీస్ మీద చేసింది, ఇప్పుడు ఇరాన్ మీద చేస్తుంది. ఎక్కడ డబ్బులు ఇవి? అంటే తన యొక్క ఆయుధాలు, తన యొక్క యుద్ధానికి ఫండింగ్ ఎవరిస్తున్నారంటే అమెరికా ఇస్తుంది. అమెరికా $19 బిలియన్ డైరెక్ట్గా ఇస్తుంది, మిలిటరీ ఎక్విప్మెంట్, లోన్లు అవి. సో $67 బిలియన్ దాని కాస్ట్ ఆఫ్ వార్ అంటండి.
ఇప్పుడు దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అమెరికా, యూరోపియన్ కంట్రీస్. అందుకే ఇజ్రాయెల్ చిన్న దేశం యుద్ధాలు చేయగలుగుతుంది. మిడిల్ ఈస్ట్లో 57 ఇస్లామిక్ కంట్రీస్ని ఎదుర్కొన్నది, యుద్ధం చేయగలుగుతుంది, ఒక్కొక్కడిని చేస్తుంది. అంటే ఏంటి? ఇజ్రాయెల్ వెనకాల ఆ దేశం. ఇప్పుడు అలాంటి వెస్ట్రన్ కంట్రీస్కి ఎగినెస్ట్గా ఇజ్రాయెల్ మీదకి పాకిస్తాన్ వెళ్తుందండి. అంత ధైర్యం ఉందా దానికి? IMF లోన్లు అడుక్కుంటుంటే ఎందుకు వెళ్తుంది అంటే చైనా సపోర్ట్. చైనా సపోర్ట్ ఏంటి? ఒకవేళ వెస్ట్రన్ కంట్రీస్ నీకు లోన్లు ఇవ్వకపోయినా ఏది ఇవ్వకపోయినా నేను ఇవ్వగలను అనే భరోసా చైనా ఇవ్వగలదు. చైనా చాలా శక్తివంతమైన దేశం కాబట్టి ఆర్థికంగా ఎంతో $19 ట్రిలియన్ ఎకానమీ, ADB, తర్వాత న్యూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ బ్యాంకు దాని చేతిలో ఉంటే అది ఇవ్వగలిగింది. కాబట్టి చైనాకి ఒకవేళ అమెరికా ఎగ్నెస్ట్ వచ్చినా నేను ఆదుకుంటాననే ఒక భరోసా చైనా నుంచి లభించడం వల్లే ఈరోజు పాకిస్తాన్ ఇరాన్ సపోర్ట్గా మాట్లాడుతుంది, ఇస్లామిక్ బాంబుని బెదిరిస్తుంది. ఇజ్రాయెల్ బెదిరించడం అంటే అమెరికాని, యూరోపియన్ కంట్రీస్ని బెదిరించినట్టే. అంత ధైర్యం పాకిస్తాన్కు ఉందా? లేనే లేదు, అస్సలు లేనే లేదు. మరి ఎవరు ఎలా చేస్తుందంటే చైనా వెనకాల ఇన్స్టిగేట్ చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే చైనా ఇరాన్ని రక్షించాలి, దాని బాధ్యత. ఖైమనీని రక్షించాలి, దాని బాధ్యత. ఎందుకు? ఇరాన్లో $400 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇరాన్లో విస్తృత వ్యూహాత్మకమైన అది లొకేషను. ఆ ఇరాన్ నాశనం అయిందంటే చైనా మిడిల్ ఈస్ట్లో ఉండదు. మిడిల్ ఈస్ట్లో లేదు అంటే ఇప్పుడు అక్కడ ఎదుగుతుంది చైనా అమెరికాకి సమానంగా. ఇప్పుడు ఇరాన్ నాశనం అయింది అనుకోండి, ఇరాన్ లాంచింగ్ ప్యాడ్ నాశనం అయితే అక్కడ ఇరాన్ మొత్తం చైనా మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్ళిపోవాలి, ఆయిల్ రిచ్ రీజన్ నుంచి. కాబట్టి ఇరాన్ రక్షించాలి. ఇరాన్ రక్షించడానికి ప్రత్యక్షంగా వెళ్తే చాలా ప్రమాదం. ఎందుకంటే ఇరాన్కి ప్రత్యక్షంగా ప్రమాదం అవుతే అది సైనిక దళాలను ఇక్కడ ఇస్తే అక్కడ తైవాన్, ఫిలిప్పీన్స్లో గొడవ ఉంది, అమెరికా అక్కడ ఎక్కువ పెట్టుంది. సో ప్రమాదం. కాబట్టి దాన్ని ఏం చేయాలి? పాకిస్తాన్ ఉంది, శక్తివంతంగా వాళ్ళు తయారు చేసింది. కాబట్టి పాకిస్తాన్ ఇండైరెక్ట్గా భారత్ మీద ఎలాగ ఎగదోస్తుందో ఈ పాకిస్తాన్ ఇరాన్ రక్షణకి పాకిస్తాన్ వాడుకుంటుంది. కాబట్టి ఈ ఇస్లామిక్ బాంబు, ఈ పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్, వీటన్నిటి వెనకాల చైనీస్ ఇన్స్టిగేషన్ ఈజ్ దేర్. చైనా ప్రొవోకింగ్ ఉంది అక్కడ. అంటే చైనా ఎంకరేజ్ చేసి పాకిస్తాన్ అందులో దూర్చుతుంది. అంటే పాకిస్తాన్ ద్వారా ఇరాన్ రక్షిస్తుంది చైనా. అంటే చైనా ఆర్థికంగా అన్నిటిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా దీనికి ఎగ్నెస్ట్ అవుతే రక్షిస్తుంది. అదనమాట ఆ భరోసా ఉంది కాబట్టి పాకిస్తాన్ సపోర్ట్గా వస్తుంది. కాబట్టి చైనా ఇక్కడ వెనకాల ఉంది అనేది మనకు పూర్తిగా అవగతం అవుతుంది.